Hello guys, I am Taruni and I welcome you all to Taruni Read. సో మీరందరూ కామెంట్స్లో అడుగుతున్నారు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే ఏంటి, దాన్ని అసలు ఎలా ఫీల్ చేయాలి, అండ్ ఆల్సో ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ ఎక్కడ ఉంటుంది, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, యాంటీ ర్యాగింగ్ ఎఫిడవిట్ గురించి, అండ్ ఆల్సో ఈ స్టూడెంట్ ప్రొఫైల్ గురించి, హాస్టల్ ఎఫిడవిట్ ఎలా ఫీల్ చేయాలి, అది ఏ స్టాంప్ పేపర్ యూజ్ చేయాలని అడుగుతున్నారు. సో టు క్లియర్ ఆల్ దీస్ డౌట్స్ ఇవాళ అయితే నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో అయితే మీకు కంప్లీట్ ఓవర్వ్యూ ఇస్తుంది, ఎలా ఏమేం డాక్యుమెంట్స్ తీసుకురావాలి అనేది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ అయితే మనం ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చూద్దాం. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టీసీ విచ్ ఇస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, అండ్ ఫిఫ్త్ వన్ హాస్టల్ ఎఫిడవిట్. ఇది ఓన్లీ హాస్టలర్స్ గురించి. ఒకవేళ మీరు డే స్కాలర్ అయితే డే స్కాలర్ ఎఫిడవిట్ తీసుకురావాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటీ ర్యాగింగ్ ఎఫిడవిట్, ఇది అందరూ తీసుకొని రావాలి. అండ్ 2 ఆధార్ కాపీస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 5-6, అండ్ అలాగే క్లాస్ 10th కాపీ, అండ్ స్టూడెంట్ ప్రొఫైల్. మీ పేరెంట్స్ సైన్ చేసి ఉండాలి ఆ స్టూడెంట్ ప్రొఫైల్లో. సో ఇవైతే మెయిన్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ దట్ యూ షుడ్ బ్రింగ్ టు VITAP బిఫోర్ రిపోర్టింగ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఒకవేళ మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఒరిజినల్ అయి ఉండాలి. మ్యాక్సిమం అందరికీ లాంగ్ మెమోస్ అయితే ఇంటర్మీడియట్ వాళ్ళందరికీ ఇచ్చేశారు. ఒకవేళ మీకు ఇంకా లాంగ్ మెమో రానట్లయితే షార్ట్ మెమో ఇచ్చినా ఓకే, బట్ ఒరిజినల్ అయి ఉండాలి. అన్నీ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తేనే మ్యాక్సిమం వాళ్ళు తీసుకుంటారు, జిరాక్స్ ఇవ్వకూడదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఇది చాలామంది అయితే అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళాలి, ఫ్యామిలీ డాక్టర్ దగ్గర తెచ్చుకోవాలా అని. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఫ్యామిలీ డాక్టర్ని అడిగితే వాళ్ళు ఇస్తారు. లేదంటే బెస్ట్ థింగ్ వచ్చేసి మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి ఫామ్ ఇట్లా ఫిల్ చేయాలంటే వాళ్ళు పర్టికులర్స్ అన్నీ మిమ్మల్ని అడిగి మేబీ ఒక 100 or 200 అమౌంట్ తీసుకొని త్వరగా అయిపోద్ది ఆ ప్రాసెస్ అయితే. లేదా మీకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం బెటర్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి హాస్టల్ ఎఫిడవిట్. ఇది అందరికీ మీకు ఆల్రెడీ ఒక మెయిల్ వచ్చి ఉంటుంది, దానిలో కింద అటాచ్మెంట్ ఇచ్చారు. ఆ PDF ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో డీటెయిల్స్ ఏం ఫిల్ చేయాలో తెలిస్తే ఓకే, లేదంటే ఒక వీడియో చేయమంటే నేను ఏమేమి ఫిల్ చేయాలో దాన్ని ఎలా ఫిల్ చేయాలో మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చి చేస్తాను వీడియో. సో హాస్టల్ ఎఫిడవిట్ ఫిల్ చేసి అది కనుక మీరు తెలిసిన లాయర్ దగ్గరికి ఎక్కడికన్నా వెళ్తే 20 రూపీస్ స్టాంప్ పేపర్ అని ఉంటుంది. దాని మీద ఇదంతా సేమ్ ప్రింట్ చేసి లాయర్ కింద స్టాంప్ వేసి ఇస్తారన్నమాట. అది హాస్టలర్ ఎఫిడవిట్. ఒకసారి అది మొత్తం చదువుకోండి, దానిలో చాలా పాయింట్స్ ఉంటాయి. అదంతా చూసి ఒకసారి ఫిల్ చేసుకొని దాన్ని ప్రింట్ చేయించి 20 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ప్రింట్ చేయించి అదంతా మీరు ఒకసారి లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మొత్తం చేసిస్తారు, తెలిసిన లాయర్ ఎవరన్నా ఉంటే. అది హాస్టలర్ ఎఫిడవిట్. సో ఇదైతే హాస్టలర్స్కి. ఒకవేళ మీరు డే స్కాలర్స్ అయితే సేమ్ డే స్కాలర్స్ ఎఫిడవిట్ కూడా ఇంతే. మీ డీటెయిల్స్ ఫిల్ చేసి లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆథరైజ్ చేసి స్టాంప్ వేసి ఇస్తారన్నమాట. సో ఇదైతే ఎఫిడవిట్ గురించి. నెక్స్ట్ యాంటీ ర్యాగింగ్ ఎఫిడవిట్. ఇది ఆల్రెడీ నాకు తెలిసి అందరూ సబ్మిట్ చేసేసి ఉంటారు. ఒకవేళ సబ్మిట్ చేయకపోయి ఉంటే దానిలో కూడా డీటెయిల్స్ ఫిల్ చేసి మీ పేరెంట్స్ సైన్ తీసి అది ఆన్లైన్ పోర్టల్లోనే ఆల్రెడీ మీరు అప్లోడ్ చేసి ఉంటారు. అది కూడా టైమ్ ఆఫ్ జాయినింగ్ అప్పుడు తీసుకొని రావాలి ప్రింట్. నెక్స్ట్ ఆధార్ కాపీస్ ఒక 2 అన్నారు. మీరు ఒక మంచిది ఒక 4-5 తెచ్చుకోండి, ఎందుకంటే మళ్ళీ మీరు మెస్కి వెళ్తారు, మెస్లో కూడా ఆధార్ అడుగుతారు, అండ్ అట్లాగే ఫోటో అడుగుతారు, అండ్ అట్లాగే మీ హాస్టల్ అలాట్మెంట్ లెటర్ కూడా అడుగుతారు. హాస్టల్ అలాట్మెంట్ లెటర్ మీకు ఇంకా వచ్చి ఉండదు, మీరు హాస్టల్కి వచ్చి ఒక 1-2 days ముందు హాస్టల్ అలాట్మెంట్ వస్తుంది, అది కూడా తీసుకొని రండి. 2 to 3 తీసుకురండి, ఎందుకంటే ఒకటి వార్డెన్కి సబ్మిట్ చేయాలి, ఇంకొకటేమో హాస్టల్లో మెస్లో సబ్మిట్ చేయాలి, అట్లాగే ఫోటో కూడా అంతే. సో ఫొటోస్ కూడా ఎందుకన్నా మంచిది ఒక 6-7 పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆల్రెడీ అయిపోయింది. తర్వాత క్లాస్ 10 కాపీస్ ఒక 2. అలా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫిల్ చేసిన స్టూడెంట్ ప్రొఫైల్ కూడా మీకు ఆల్రెడీ VTAP ఫ్రెషర్స్ పోర్టల్లో ఉంటుంది, దాన్ని ఫిల్ చేసేయండి. అట్లాగే ప్రింట్అవుట్ తీసుకోండి.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అందరూ అడుగుతున్నారు, అక్క నా రిపోర్టింగ్ డేట్ అయితే 22nd ఇచ్చారు, కానీ నా ఓరియంటేషన్ 19th ఉంది, 20th ఉందని. సో మేము ముందే రావాలా, మళ్ళీ వచ్చినా వెళ్ళిపోవచ్చా ఇంటికి, మళ్ళీ జాయినింగ్ డేట్ రోజు రావచ్చా అని. యాక్చువల్లీ ఓరియంటేషన్ డే రోజు ఏంటంటే మీకు అసలు కరికులం ఎలా ఉంటుంది, ఏమేమి సిలబస్ ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు క్రెడిట్స్ అంటే ఏంటి, క్రెడిట్ సిస్టమ్ ఏంటి, ఎఫ్ఎఫ్సిఎస్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఓరియంటేషన్ రోజు చెప్తారు. అంతే ఓరియంటేషన్ అంటే. మీరు కావాలంటే ఓరియంటేషన్ రోజే వచ్చి హాస్టల్ చూసుకొని హాస్టల్లో జాయిన్ కూడా అవ్వచ్చు. హాస్టల్లో జాయిన్ అయ్యి మళ్ళీ జాయినింగ్ డేట్ రోజు రావచ్చు. లేదంటే ఓరియంటేషన్ మాకు అవసరం లేదక్క అనుకుంటే మీరు డైరెక్ట్గా రిపోర్టింగ్ డే రోజు లగేజ్తో వచ్చేయచ్చు. లేదు ఓరియంటేషన్ మేము అటెండ్ అవుతాము అనుకుంటే ఓరియంటేషన్ డే ముందు రోజే వచ్చేసి, లేదా ఓరియంటేషన్ డే రోజు వచ్చి హాస్టల్లో రిపోర్ట్ చేసి ఓరియంటేషన్ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ ఓరియంటేషన్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే మీరు మళ్ళీ వార్డెన్ దగ్గర లీవ్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, ఆ లీవ్ ఫామ్ ఫిల్ చేస్తే వార్డెన్ పర్మిషన్ ఇస్తారు. అప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ రిపోర్టింగ్ డేట్ రోజు రావచ్చు. ఇదైతే ప్రాసెస్. జనరల్గా అయితే ఓరియంటేషన్ రోజే మాకు లాస్ట్ ఇయర్ ఎట్లా అంటే నాకు ఓరియంటేషన్ ముందే ఉంది అండ్ ఆల్సో ఈపీటీ టెస్ట్ ఉంది. సో నేనైతే నా రిపోర్టింగ్ డేట్ కన్నా ముందే కాలేజ్కి వచ్చాను. సో కాలేజ్కి వచ్చి అన్నీ అటెండ్ అయిపోయి ఈపీటీ టెస్ట్ రాసేసి ఇంకా కాలేజ్లోనే హాస్టల్లోనే ఉన్నానమాట. సో నాకు తెలిసి కూడా మీరు ముందే రావచ్చు. ఈసారి రిపోర్టింగ్ డేట్ 17 to 22 ఇచ్చారు కాబట్టి ఆ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. బట్ ఎందుకన్నా మంచిది ఒకసారి వార్డెన్కి మెయిల్ చేయండి, లేదా ఒకసారి అడ్మిషన్ ఆఫీస్కి ఫోన్ చేసి అడగండి వెదర్ వీ కెన్ కమ్ బిఫోర్ ఆర్ నాట్. ఒకవేళ వాళ్ళు రావచ్చు ఏం పర్లేదంటే యూ కెన్ కమ్ బిఫోర్, అప్పుడు మీరు ఓరియంటేషన్ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఏమన్నా ఈపీటీ టెస్ట్ పెడితే ఈపీటీ టెస్ట్ కూడా రాయొచ్చు. సో ఒక్కసారి మాత్రం అథారిటీస్ని కనుక్కోవడం ఈజ్ మ్యాండేటరీ, బికాజ్ మనం చెప్పలేం వాళ్ళు ఎప్పుడన్నా ఏమన్నా అనొచ్చు. సో ఇది అయితే నేను ఒకసారి మొత్తం కంక్లూడ్ చేస్తాను. సో మొత్తం తేవాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఆల్రెడీ చెప్పేశాను. ఒకసారి ఏమన్నా మిస్ అయ్యారేమో మళ్ళీ ఒకసారి వీడియో స్టార్ట్ నుండి చూసుకోండి. సో దట్ మీరు ఏ డాక్యుమెంట్ మిస్ అవ్వరు. అండ్ మేక్ ష్యూర్ దట్ యూ బ్రింగ్ ఆల్ ద డాక్యుమెంట్స్, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వచ్చినాక చాలా బిజీగా ఉంటారు. సో అందుకని అన్ని డాక్యుమెంట్స్ తీసుకురావాలని ట్రై చేయండి. ఒక చెక్ లిస్ట్లో పెట్టుకొని ఈచ్ వన్ అన్నీ తెచ్చానో లేదో ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీటాప్ గురించి చెప్పాను అండ్ ఆల్సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పాను. అండ్ ద మెయిన్ క్లారిఫికేషన్ అయితే 17 to 22, 21st మాత్రం రాకూడదని ఆల్రెడీ వాళ్ళు మెయిల్లో పెట్టారు. ఒకవేళ మీకు ఇచ్చిన రిపోర్టింగ్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటే ఒక్కసారి అడ్మిషన్ ఆఫీస్కి ఫోన్ చేసి అడగండి. అండ్ ఆల్సో ఎల్హెచ్ వార్డెన్కి ఒకసారి మెయిల్ పెట్టండి అథారిటీస్కి. ఒకవేళ మీ దగ్గర వార్డెన్ మెయిల్ ఐడి లేకపోతే మీకు ఏమైతే మెయిల్ ఐడీస్ ప్రొవైడ్ చేశారో ఒకసారి విఐటి ఏపీ ఫ్రెషర్స్ పోర్టల్లో దానిలో ఒకసారి చెక్ చేసి ఆ మెయిల్ ఐడీస్కి ఇట్లా మేము ముందే వస్తున్నాము, మేము ట్రావెలింగ్ ముందే బుక్ చేసుకున్నామని చెప్పండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. లేదంటే జనరల్గా అయితే మనకి ఇచ్చిన డేట్ రోజే రమ్మని ప్రిఫర్ చేస్తాను. సో ఒకవేళ ముందే రావాలనుకున్నా నాకు తెలిసి ఏమీ అవ్వదు, బట్ ఫస్ట్ మీరైతే ఇన్ఫామ్ చేసి వస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇదైతే ఫర్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కమెంట్ డౌన్ బిలో. అండ్ మీరందరూ వెయిట్ చేస్తున్న పైథాన్ సిరీస్ అయితే రేపటి నుండి స్టార్ట్ అవబోతుంది. సో మీరు కనుక మీ ఎగ్జామ్స్లో టాప్ ఉండాలనుకుంటే, ముందే కాన్సెప్ట్స్ నేర్చుకొని ఎగ్జామ్ ఈజీగా అటెంప్ట్ చేయాలనుకుంటే డూ నాట్ మిస్ దిస్ పైథాన్ సిరీస్. అండ్ ఆల్సో నేనైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా అన్నీ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో see you all in the next video, and I am really excited for this Python series. I think you all are excited too. So I'll see you in the next video. Bye bye.